ఫ్రెండ్స్ ఇక్కడైతే వీళ్ళు రొట్టెలు పంచుకుంటున్నారండి. ఒకరికొరికి ఇచ్చుకుంటున్నారు. ఇది రొట్టెల పండగ అంటారు. ఇలా నీళ్ళలో దిగినాక మనకి ఆ రొట్టె కావాలంటే ఆ రొట్టె మనం అలకాడ పోయి నీళ్ళలో దిగి ఇప్పించుకోవాలండి. రొట్టె కూడా మనకు నీళ్ళలో దొరుకుతుంది. ఫస్ట్ వారు వచ్చినప్పుడు ఇక్కడైతే ఈ రొట్టె అయితే మనకు 10 రూపీస్లో దొరుకుతానండి. ఆ రొట్టె తీసుకుని మనకి ఆ రొట్టె కావాలో మన రొట్టె అలకిచ్చి ఆ రొట్టె మన కాడ ఇప్పించుకోవాలండి. ఇప్పుడు మీకు సబ్బు రొట్టె కావాలంటే సబ్బు రొట్టె ఇప్పించుకోవాలండి. మనకు జాబ్ రొట్టె కావాలంటే జాబ్ రొట్టె ఇస్తారండి. ఇల్లు రొట్టె కావాలంటే ఇల్లు రొట్టె అండి. పిల్లల రొట్టె కావాలంటే పిల్లల రొట్టె యా రొట్టె అని మనకి ఇస్తారండి. ఇలా నీళ్ళలో దిగినాక ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకోవాలండి. ఇలా పుచ్చుకునేప్పుడైతే మళ్ళీ రొట్టె తీసుకునేటప్పుడైతే మళ్ళీ దర్గా కాడ వచ్చి సదింపులు చేసుకుంటారని. కొంతమంది అయితే సదింపులు చేసుకున్నాక రొట్టె వేయించుకుంటారండి. ఎలా అయినా చేసుకోవచ్చు. చూడండి ఎంతమంది ఉండారో. నెల్లూరు దర్గా అండి ఇది. నెల్లూరు దర్గా కోసం మన సదింపుల కోసం ఇంతమంది నిలబడినాం. చాలామంది ఉంటారండి ఇక్కడైతే మనం చెప్పలేం. లైన్ చూడండి ఎంతమంది ఉంటారో. మీరు ఎవరైనా నెల్లూరుకు పోయినారో నాకు కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.